ధర ఎక్కువైనా పర్వాలేదు మటన్ బిర్యానీకే జై కొడుతున్నారా? కాస్త ఆలోచించండి. చికెన్ కంటే మటనే బెటర్ అని కొంటున్నారా? అయితే తస్మా జాగ్రత్త. మటన్ మాయగాళ్ళు ఎక్కువైపోయారు. రోజుల తరబడి ఫ్రీజర్లో నిల్వ ఉండిపోయిన మాంసాన్నే అమ్మేస్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్లకు కుళ్ళిన మాంసాన్నే అమ్మేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఖమ్మం వేదికగా బట్టబయలైన ఈ చేదు సంఘటనలో ఇంకెన్ని దారుణాలు ఉన్నాయో సాక్షి స్పెషల్ రిపోర్ట్లు చూద్దాం. ఖమ్మం నగరంలో కొందరు నాన్ వెజ్ అమ్మే వ్యాపారులు దారుణాలకు పాల్పడుతున్నారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసంను అమ్ముతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కుప్పలు కుప్పలుగా రోజుల తరబడి ఫ్రిడ్జ్లలో ఉంచుతూ తక్కువ ధరకే మటన్ అంటూ అనారోగ్యాన్ని అంటగడుతున్నారు. జనాలకే కాదు, హోటల్స్ కూడా తక్కువ ధరలకు అమ్ముతున్నారు. బిర్యానీ హోటల్స్, కర్రీ పాయింట్స్, రెస్టారెంట్లు సైతం తక్కువ ధరకే మటన్ వస్తుండటంతో క్వాలిటీ చెక్ చేయకుండా తీసుకుంటున్నారు. ఖమ్మం 3 టౌన్ పరిధి 3 బొమ్మల సెంటర్ వద్ద ఒక మటన్ షాప్ నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. అధికారులు తనిఖీలు చేయడంతో ఫ్రీజర్లో కుళ్ళిపోయి కంపు కొడుతున్న మాంసం బయటపడింది. దాదాపు 50 కేజీల మాంసం ఫ్రీజర్లో బూజు పట్టి కుళ్ళిపోయిందని అధికారులు నిర్ధారించారు. ఈ మాంసం 2 వారాల క్రితంగా గుర్తించారు. ఈ షాపు నుంచే ఖమ్మంలోని పేరున్న రెస్టారెంట్లకు, ప్రభుత్వ సంస్థలకు మటన్ సరఫరా అవుతుందని తెలిసి అధికారులే షాక్ అయ్యారు. ఒక పక్క అధికారులు ఈ షాప్లో తనిఖీలు చేస్తుండగా రోగాల బారిన పడిన గొర్రెలను ఆటోలో తీసుకొచ్చారు షాప్ సిబ్బంది. అనారోగ్యంతో బాధపడుతున్న గొర్రెలు, మేకలను తీసుకొచ్చి తక్కువ ధరకే మటన్ని అమ్ముతున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ కుళ్ళిన మాంసంతో తయారు చేసిన కూరలు, బిర్యానీలు తింటే అనారోగ్యాన్ని డబ్బిచ్చి మరీ కొనుక్కున్నట్లే ఉంటుంది. ఫుడ్ పాయిజన్లతో వేలకు వేలు ఆసుపత్రులకు సమర్పించుకునే దుస్థితి వస్తుంది. నగరం నడిబొడ్డున ఈ మాంసం దుకాణాల దందా చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఖమ్మం పట్టణంలో ప్రతి ఒక్క మటన్ షాప్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆయా డివిజన్ల పరిధిలో ఉన్న జవాన్లకు కానీ తదితర అధికారులకు కానీ ఈ బాధ్యతను అప్పచెప్పించేస్తే నిరంతర పర్యవేక్షణ ద్వారా ఈ యొక్క షాపుల మీద పర్యవేక్షణ ఉండటం వల్ల జనాలకి స్వచ్ఛమైన మటన్ని కానీ స్వచ్ఛమైన మాంసాన్ని కానీ ప్రజలకు అందించడానికి ఉపయోగపడుతుందని. ఇటువంటి సంఘటనలు బయటపడినప్పుడే అధికారులు హడావుడి చేస్తారని, 2-3 రోజుల తర్వాత షరామామూలే అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది అనారోగ్యానికి గురయ్యి అలాగే హాస్పిటల్కి పాలయ్యి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ ప్రాణాలతో చెలగాటం అనేది ఆఫ్ చేయాలి. ఈ అధికారులు చొరవ తీసుకొని ఈ బిర్యానీ హోటల్ మీద రైడ్స్ చేసి ఈ కులిన మాంసం కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, ఇంకేదైనా కానీ వీటిని అరికట్టాలని కోరుతున్నాం. ఇక ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రజలు కూడా మాంసం షాపుల యజమానులు ఎటువంటి మాంసం అమ్ముతున్నారో ఓ కంట కనిపెట్టాలని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం నగరంలో కొందరు నాన్ వెజ్ వ్యాపారులు బరితెగిస్తున్నారు. రోజుల తరబడి నిల్వ ఉన్న మాంసాన్ని కూడా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రీసెంట్గా ఖమ్మం టౌన్లో కూడా కొన్ని షాప్స్ సంబంధించి కూడా మున్సిపల్ సంబంధించిన అధికారులకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో వాళ్ళు దాడులు చేయడం జరిగింది. ఈ దాడులకు సంబంధించి చాలా కీలకమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వీటిపై మాట్లాడడానికి మనతోని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఖమ్మం నగరంలో చాలా వరకు నాన్ వెజ్ అమ్మే వ్యాపారులు నిల్వ ఉంచిన మాంసానికి సంబంధించి అమ్ముతున్నారు. మీకు కూడా ఫిర్యాదులు అందాయి, దాడులు చేశారు. అసలు ఏం జరిగింది? 2 వారాల క్రితం మాకు అందిన ఫిర్యాదు మేరకు మేము డివిజన్లో పర్యటించి మేము దాడి చేయడం జరిగింది. మాతో పాటు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనరు, శానిటరీ ఇన్స్పెక్టరు, మిగతా శానిటరీ సిబ్బంది అంతా పోయి మేము దాడులు నిర్వహించగా అందులో చూస్తే ఫ్రిడ్జ్లో కుళ్ళిపోయిన మాంసము కనబడింది. దాన్ని మేము ఫోటో, వీడియో తీసుకుని రికార్డ్ చేసుకుని దాన్ని మళ్ళీ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్తో కూడా కంప్లైంట్ చేయించడం జరిగింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ చేయాలి కాబట్టి దాన్ని. అట్లాగే ఈ పబ్లిక్కి ఖమ్మం నగరంలో వాళ్ళకు ఒక అవగాహన ఏర్పడాలి. ఎందుకంటే వాడు అమ్ముతున్నప్పుడు అది కుళ్ళిని అమ్ముతున్నాడా లేకుంటే ఫ్రెష్గా అమ్ముతున్నాడా అనేది
వాళ్ళు కొంచెం చూసి జాగ్రత్త పడి తీసుకోవాలి. మున్సిపల్కి సంబంధించిన అధికారులు చెప్తుందంటే ప్రస్తుతం అయితే ఈ నాన్ వెజ్ అంటే నిల్వ ఉంచిన ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన మాంసం సంబంధించి ఆ వ్యాపారి సంబంధించి కూడా ఆ షాప్స్ను కూడా సీజ్ చేసాం, వారిపై కేసు కూడా నమోదు చేసినాం అని చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఈ నాన్ వెజ్ సంబంధించి విషయంలో ఖమ్మం నగరంలో చాలా వేల కొద్ది సంబంధించి పెద్ద ఎత్తున కూడా షాప్స్ సంబంధించి ఉన్నాయి. వీళ్ళంతా చాలా వరకు అనారోగ్య సమస్యలున్న మేకలను తీసుకురావడం, కోయడం, చాలా చనిపోయిన మేకలను సంబంధించి కోయడం, అదేవిధంగా రోజుల తరబడి కూడా ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచి అమ్మడం వల్ల చాలామంది జనాలకు సంబంధించి అనారోగ్య సమస్యలు తలెత్తి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి వేలు కూడా ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలిసినవి కొన్ని ఫిర్యాదులు అందినవి కొన్ని అయితే తెలియని కూడా చాలా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిఘా సంబంధించి ఏర్పాటు చేయాలి. ప్రధానంగా ఈ వ్యాపారులు తక్కువ రేటుకు కూడా హోటల్స్ సంబంధించి సరఫరా చేస్తున్నారు. తక్కువ రేటుకు రావడంతో కూడా ఆ హోటల్స్ సంబంధించి కూడా అదే వ్యాపారులు సంబంధించి ఎక్కడైతే నిల్వ ఉన్నాయో ఆ మాంసం నిల్వ ఉంచి అమ్మకాలు చేస్తున్నారు, అదే వ్యాపారుల దగ్గర నుంచి కూడా ఈ హోటల్స్ సంబంధించిన వాళ్ళు కూడా కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఆ హోటళ్ళకు సంబంధించిన జనం కూడా అనారోగ్య సమస్యలు తలెత్తాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొత్తం ఖమ్మం నగరంలో మాత్రం ఈ కుళ్ళిన మాంసం అమ్మకాలు మాత్రం ఒక కలకలం రేపుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొద్దిగా ఎక్కువ నిఘా సంబంధించి లోకల్గా ఉండే అధికారులు నిఘాను కూడా పటిష్టం చేశారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.